జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఢిల్లీలో ఫస్ట్ టైం చూసాను అరవింద్ కేజ్రీవాల్ వచ్చినప్పుడు, ఫస్ట్ ఎలక్షన్ ఆయన పోటీ చేసిన వాళ్ళ పార్టీ పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే బీజేపీని ఓడించడానికి వాళ్ళ పార్టీ ఓట్లన్నీ ఆమ్ ఆద్మీ పార్టీకి ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. వాళ్ళు గెలవలేరు కాంగ్రెస్ వాళ్ళు, కానీ బీజేపీ గెలవకూడదు అని చెప్పేసి మొత్తం ఓటు ట్రాన్స్ఫర్ చేసి పడేశారు. సో దాంతో ఏమైందంటే బీజేపీ ఓడిపోయింది ఎలక్షన్, ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచారు. కానీ దాని తర్వాత మనం ఏం చూసామంటే కాంగ్రెస్ ఎక్కడ లేకుండా పోయింది. ఏ స్టేట్ లో కాంగ్రెస్ వీక్ ఉందో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేస్తుంది. పంజాబ్ అట్లా చేశారు వాళ్ళు. సో మిగతా స్టేట్లు ఎక్కడ బీజేపీ ఎక్కడ కాంగ్రెస్ వీక్ అవుతుందో అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చేస్తున్నారు. సరే మీరు కేరళ నుంచి స్టార్ట్ చేయొచ్చు. కేరళలో పొత్తుందా? లేదు. వాళ్ళిద్దరు చెప్పడానికి ఒకటే సైడ్ లో ఉన్నారు, కానీ ఇవాళ కూడా నిన్న కూడా వాళ్ళు ఈ హెల్మెట్లతోని మన ఫ్లవర్ పాటలతోని రాళ్లతోని కొట్టుకుంటున్నారు ఇద్దరు పార్టీలు, అంటే వాళ్ళ యూత్ వింగ్. సో అది అక్కడ ఏ అలయన్స్ లేదు, ఏం లేదు. ఒకరి మీద ఒకరి కేసు, ఎఫ్ఐఆర్లు, అది ఇది గొడవ నడుస్తుంది. అసలు సీతారాం యేచూరిని కేరళలో ఎవరు పట్టించుకోరు, వాళ్ళ పార్టీ వాళ్ళే పట్టించుకోరు. ఇన్ఫాక్ట్ రూమర్ ఏంటంటే సీతారాం యేచూరి కాదు, పినరాయి విజయన్ యాక్చువల్లీ సిపిఎం పార్టీ హెడ్. ఆయన అది కరెక్టే, ఎందుకంటే సీతారాం యేచూరికి చాయ్కి, కాఫీకి, సమోసాలకి డబ్బులు కేరళ నుంచి పంపిస్తున్నారంట ఆయన సిగరెట్ల కోసం. సో అట్లాంటి పరిస్థితికి వచ్చేసారు సిపిఎం. దాని తర్వాత తమిళనాడుకి వద్దాం. తమిళనాడులో ఏమొస్తుందండి? తమిళనాడులో 2 సీట్లు వేసేస్తారు, కుక్కలు బిస్కెట్ వేస్తున్నట్ల. డిఎంకే వాళ్ళు 2 సీట్లు ఇచ్చేస్తారు కాంగ్రెస్ కి, అది వాళ్ళ ఆడుకొని వాళ్ళు మేము గెలిచేసాం ఎలక్షన్ అంటారు. కర్ణాటకలో ఏంటి? కర్ణాటకలో డైరెక్ట్ ఫైట్, ఎందుకంటే జేడిఎస్ ఇప్పుడు బీజేపీతో ఉంది, ఆపోజిట్ కాంగ్రెస్ ఉంది. సో ఒకటే స్ట్రైట్ ఫైట్. మహారాష్ట్రలో ఆల్రెడీ పొత్తుంది, అక్కడ కూడా పొత్తు ప్రాబ్లమ్ వస్తుంది ఇప్పుడు, ఎందుకంటే శివసేనకి 22 సీట్లు కావాలంటారు. మహారాష్ట్ర తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఈ 4 స్టేట్స్ లో పొత్తు అనేది అసలు ప్రసక్తే లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.